ప్రచార కార్యక్రమాలు బూత్ లెవెల్ వరకు వెళ్లాలన్నారు ఏఐసీసీ ఇన్ఛార్జ్ దేవదాస్ మున్షి. ప్రతిరోజు ప్రచార అంశాలపై సోషల్ మీడియాలో చర్చ జరిగేలా ప్రణాళిక ఏర్పాటు చేయాలన్నారు. కుక్కుగూడలో ఏప్రిల్ 6న జరగబోయే సభలో ఏఐసీసీ మేనిఫెస్టో ప్రకటించడం జరుగుతుందన్నారు దీపాదాస్ మున్షి. ఏఐసీసీ పాంచ్ న్యాయ్ పేరుతో ప్రచార కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుందన్నారు. పాంచ్ న్యాయ్ అంశాలను తెలుగులో అనువదించి కింది స్థాయి వరకు ప్రచారం చేయాలన్నారు. ఏఐసీసీ ఇచ్చే ప్రతి ప్రచార కార్యక్రమాలను ఇక్కడ క్షేత్రస్థాయికి వెళ్లేలా చేయాలని తెలిపారు. స్థానికంగా ఉండే సమస్యలను అక్కడే పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలు ఇంకా కొన్ని రోజులు ఉన్నందున ప్రతిరోజు క్రియాశీలకంగా పనిచేయాలన్నారు. సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకోవాలని వెల్లడించారు. కాంగ్రెస్ పాలనలో చేసిన ప్రజాపాలన పనులను మోదీ, కేసీఆర్ చేసిన ప్రజా వ్యతిరేక పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. తెలంగాణ శ్రేయస్సు కోసం మాతృ సంస్థను వీడి కేసీఆర్ వెంట నడిచానన్నారు కె కేశవరావు. రాజకీయ యాత్రలో సొంత గుటికి చేరాల్సిన సమయం వచ్చిందన్నారు. దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ వెంట ప్రయాణం అవసరంగా భావించి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. తెలంగాణ ఏర్పాటు పునర్నిర్మాణంలో కేసీఆర్తో కలిసి పనిచేయడం సంతోషాన్ని ఇచ్చిందంటున్న కేకేతో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సీనియర్ రాజకీయవేత్త, జర్నలిస్ట్ నేపథ్యంతో రాజకీయాల్లోకి వచ్చి సుదీర్ఘకాలంగా ప్రజాసేవలు అందించినటువంటి నేత, రాజ్యసభ సభ్యులు కె కేశవరావు మనతో ఉన్నారు. సార్, ప్రస్తుతం పార్టీలో ఒక చర్చనీయాంశంగా మారింది. మీరు మళ్ళీ సొంత గుటికి వెళ్తున్నారని, ఏంటి ఏ నేపథ్యంతో మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు? ఈ చర్చనీయం ఎందుకు కావాలా? మీతో చర్చ ఏముంది? ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగితే అది ఎక్కడ పోతారు? ఇంటికి కదా పోతారు. అట్లంటే 55 ఏళ్ళు పార్టీలో ఉండి 10 ఏళ్ళు తెలంగాణ కావాలని కోరుకొని ఎజిటేషన్ చేసి తెలంగాణ తెచ్చి కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా పెద్ద డెవలప్ చేసి అయిపోయింది. ఏది ఇప్పుడు నాకు 85 అయింది. ఇక ఇంటికి పోకుండా ఎక్కడ పోవాలంటారు? రోడ్డు మీద పడుకోమంటారా? కథం. అంటే తెలంగాణ రావడంలో చాలా కీలక పాత్ర వహించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా భాగమయ్యారు. అయితే ఈ నేపథ్యంలో మీరు ఎదుర్కొన్నటువంటి అనుభవాలు ఏంటి? అనుభవాలు చాలా ఉన్నాయి. తెలంగాణ ఏ తీరుగా అయితే డెవలప్ అయిందో ఈ దేశంలోనే వేరే రాష్ట్రం కాలేదు. వీ హ్యావ్ డన్ వెరీ గ్రేట్. సో మనం అందరం కేసీఆర్కి కృతజ్ఞతలు తెలుసుకోవాలా, ఆయన అభినందించాలా. అంత డెవలప్ చేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీని కూడా చేయాలా, అందరు వర్కర్స్ కట్ చేసిండ్రు. అంటే బీఆర్ఎస్ కష్టకాలంలో ఉంది, ఈ టైంలో వెళ్ళిపోవడం ఎంతవరకు సమస్య అనే ఒక వాదన వస్తుంది ఆ పార్టీ నుంచి. దాన్ని ఎట్లా చూస్తారు? ఆల్ రైట్, బీఆర్ఎస్ వాళ్ళు కష్టకాలం ఉంది, కాంగ్రెస్ కష్టకాలం లేదా? నాకు మీరు 10 ఏళ్ళు నాకు ఇది ఇచ్చిండ్రు, షెల్టర్ ఇచ్చిండ్రు. నాకు 55 ఏళ్ళు ఇచ్చిన వాళ్ళు ఎవరు అంటూ ఉన్నారు మీరు 10 ఏళ్ళు పోస్టులు చూస్తున్నారని. ఏ పోస్ట్ ఇచ్చి? నేను ఎమ్మెల్సీ 2 సార్లు, 3 సార్లు మినిస్టరు, ఒకసారి లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మను, ఒకసారి రాజ్యసభ మెంబరు, ఒకసారి సిడబ్ల్యూసీ మెంబరు, 4 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్. ఈ దేశంలో ఎవ్వరికి కూడా ఇన్ని పోస్టులు నాకు ఇచ్చింది కాంగ్రెస్. దాన్ని ఎదురుగా నువ్వు ఇచ్చింది ఒక రాజ్యసభ, అది కూడా నువ్వు ఇచ్చినావు. అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు సెకండ్ ఓటుతో గెలిచిన. కాబట్టి పోస్టులు ఇవ్వడం అని కాదు, ఆయన అదొక ఉద్యమంలో జాయిన్ అయినా. కేసీఆర్ ఒక ఉద్యమకారుడుగా, నేను ఒక ఉద్యమకారుగా దీంట్ లోపల వర్కింగ్ కమిటీ లోపల డిఫర్ అయి తెలంగాణ కావాలని కోరుకుంటూ, తెలంగాణ ఇవ్వకపోతే పార్టీ ఇడుస్తా అని చెప్పుకుంటూ, తెలంగాణ గురించి పార్టీ ఇడవడం వచ్చింది. తెలంగాణ వచ్చేసింది. తెలంగాణ వచ్చేసే 5 ఏళ్ళకే పోవాలా, కానీ ఒక డెవలప్మెంట్ అవుతూ ఉంది. ఎందుకు చేయాలని చెప్తున్నా. ఇప్పుడు కాంగ్రెస్ ఇంతకన్నా పెద్ద కష్టాలలో ఉంది. ఇట్ ఈస్ ఫైటింగ్ ఫర్ డెమోక్రసీ. డెమోక్రసీ క్రైసిస్ టుడే. ఇవాళ నా ఎదురుగా 2 కనపడినప్పుడు నాకు ఆ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్సే చాలా ఇంపార్టెంట్ అనిపిస్తున్నాయి. అంటే దేశంలో మరొకసారి మోడీ అధికారంలోకి వస్తున్నారు అనే ఒక చర్చ జరుగుతుంది. అది సాధ్యమా? 400 సీట్లు దాటుతాయంటున్నారు ఎన్డీఏకు ఈసారి. అది పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఒక సీనియర్ జర్నలిస్ట్గా, ఒక రాజకీయవేత్తగా ఎట్లా విశ్లేషిస్తారు? ఇట్లాంటి విశ్లేషణలు ఉండకూడదు. ఎందుకంటే మనం ఇష్టం వచ్చినట్టు చెప్పుకోవడం వద్దు. అన్లెస్ యూ హ్యావ్ స్టడీడ్ దమ్. జర్నలిస్ట్ అంటే స్టడీ చేస్తారు, వాళ్ళు సర్వే చేస్తారు. నేను సర్వే చేయలేదు, కానీ అప్పటికి బీజేపీ వస్తుంది అనేటి ఒక పర్సెప్షన్ ఉన్నది పీపుల్లో. ఇప్పుడు కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మీ అనుభవం ఎట్లా కాబోతుంది? సమయం చెప్తుంది కదా, సమయం చెప్తుంది. చూడు, నాకు అంత పెద్దగా మీకున్నంత బలం ఇప్పుడు లేదు, ఆ వయసు నాకు లేదు, వేరే ఎన్నో లేదు. ఎంత శక్తి ఉంటుందో ఆ శక్తితో ఒకటి చేయగలిగితే
వాళ్ళు కోరుకుంటే అది చేద్దాం మనం. అంటే ఎప్పుడు చేరబోతున్నారు? పార్టీలో ఏమైనా నిర్ణయించారా? తేదీలు ఎవరి సమక్షంలో ఉంటుంది? సార్ ఈ సమక్షాలు ఉండవు సార్. నేను ఈ సమక్షాలు బిలీవ్ చేసేవాడు కాను. పార్టీలో నేను కాంగ్రెస్ మనిషిగానే గత 5 సంవత్సరాల నుంచి బిహేవ్ చేస్తున్నా. ఇప్పుడు ఒక ఫార్మలైజ్ చేయడానికి ఒక 2-3 దినాలు చెప్పి జాయిన్ అయిపోతుంది. అంటే కేసీఆర్ తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదమైనవి. ఆయన ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక సీనియర్ రాజకీయవేత్తగా మీరు ఏమైనా సమాధానం అంటే సూచనలు ఇచ్చే ప్రయత్నం చేస్తే ఆయన రిసీవ్ చేసుకున్నారా? ఎట్లా ఉండేది? అవన్నీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కష్టాలలో ఉన్నాడని మీరు అనుకుంటున్నారే కానీ ఎవరిని అనుకుంటం లేదు. పార్టీ ఓడినంత మాత్రాన పార్టీ పోయింది దేశం నుంచి అనుకోవడం కూడా మీ తప్పే. పార్టీ ఒకటి పోయింది, గెలుపు ఓటమి ఉండనే ఉంటే సహజం, పాలిటిక్స్లో జరుగుతుంది. ఆయన దాన్ని కరెక్ట్ చేసుకుంటున్నాడు. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజము. అంత మాత్రాన పార్టీ అంతర్ధానమైందని అనుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ను చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ కంటే ఎక్కువ కాంగ్రెస్ కష్టకాలంలో ఉంది. నాకు పూర్వాశ్రమం మొత్తము అండగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ. నేను సొంత గుట్టికి వెళ్ళాలనుకున్నా. కాంగ్రెస్ 2 అంశాలు నా ముందుకు వచ్చినప్పుడు కాంగ్రెస్ తన ప్రాధాన్యతను ఎంచుకున్నాను. మొదటి నుంచి నేను పుట్టి పెరిగిన కాంగ్రెస్లో చివరిలో నేను అక్కడికి ఉండాలనుకున్నా. అదే నా నిర్ణయం, అంతే తప్ప వేరే విషయాలు ఏం లేవు. తెలంగాణ భాగస్వామ్యంలో నిర్మాణంలో భాగం కావాలనుకున్నా, అయ్యాను. ఆ తర్వాత నా సొంత గుట్టికి వెళ్తున్నాను. ఈ రాజకీయ యాత్రలో నా చివరి మజిలీ కాంగ్రెస్ మాత్రమే అని రాజ్యసభ సభ్యులు కేశవరావు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో సిటీ విజన్, హైదరాబాద్. ఓటు స్టూడియో. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొట్టివాడే కానీ చాలా గట్టివాడని వ్యాఖ్యానించారు. కూకట్పల్లి నియోజకవర్గంలో ఎన్కేఎన్ఆర్ గార్డెన్లో మల్కాజ్గిరి ఎంపీ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గాన్ని మర్చిపోరని ఎమ్మెల్సీ పట్నం గుర్తు చేశారు. మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా పట్నం సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు సూచించారు. ఈ 40 రోజులు కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే రాబోయే 5 సంవత్సరాల పాటు సంక్షేమ కార్యక్రమాలను తీసుకుని వచ్చి వారిని తలెత్తుకునే తిరిగి విధంగా పాలన ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రమేష్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ఇక్కడ గతంలో హై మెజార్టీ ఇచ్చి ప్రజలు గెలిపించారు. అదే రకంగా నన్ను కూడా గెలిపిస్తా అని అంటున్నారు. సంపూర్ణ మద్దతు ఉంది కాబట్టి తప్పకుండా హై మెజార్టీతో నేను గెలుస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన 6 పథకాలు చాలా బాగున్నాయి. ప్రజల్లో ముఖ్యంగా మా మహిళలకు ఫ్రీ బస్సు ఒకటి, గ్యాస్ పథకం ఒకటి, ఇంకా 2500, ఇంకా కరెంటు 200 యూనిట్స్ కరెంటు ఉన్నారు. కాబట్టి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి నేషనల్లో ఈరోజు 12,000 కోట్లను బాండ్ల రూపంలో, ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో వస్తే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇబ్బంది పెట్టాలని, కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని బీజేపీ కుతంత్రాలు పని మా యొక్క ఏఐసిసిలో ఉన్నటువంటి 200 కోట్లను కూడా సీజ్ చేయడం జరిగింది. ప్రజలకు మరి ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చినటువంటి అన్ని కూడా 3 నెలలు అయింది అధికారానికి వచ్చి. మరి ఇచ్చిన మాట ప్రకారంగా ఇలా గ్యాస్ కానీ మహిళలకు, అదేవిధంగా ఇలా బస్సులో ఉచితంగా ప్రయాణం మహిళలకు కానీ, అదేవిధంగా ఏదైతే మరి కరెంటు విషయంలో కూడా మరి ఏదైతే 6 గ్యారంటీల్లో 3 గ్యారంటీలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. మళ్ళీ కూడా పెద్ద ఎత్తున 6-7 తేదీల్లో కూడా మరి ఇక్కడికి రాష్ట్రానికి పెద్ద ఎత్తున నాయకులు కూడా రాబోతున్నారు. కాబట్టి ఇంకా మిగిలిన గ్యారంటీలు కూడా ఇవ్వడానికి వారు ముందుంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన 100 రోజుల్లోనే ఏదైతే ఎలక్షన్ ముందు మేము ఇచ్చామో 6 హామీల్లో 5 హామీల్లో అమలుకి ఆల్రెడీ మేము చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మరి 3 నెలల్లోనే ప్రపంచ దేశాల్లోనే ఎక్కడ లేని విధంగా 30,000 మందికి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడం అనేది ఇది ఒక పెద్ద చరిత్ర. ఇది హిస్టారికల్గా మన భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా 100 రోజుల్లోనే 30,000 మందికి ఉద్యోగాలు కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ మరి సఫలమైందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మన మహేశ్వరం నియోజకవర్గం నుండి భారీ మెజార్టీ వచ్చేలాగా కలిసికట్టుగా పనిచేద్దామని చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. చేవెళ్ల పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో జరిగిన ముఖ్య బూత్ లెవెల్ నాయకుల సమావేశంలో ముఖ్య అతిథిగా గడ్డం రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థిగా మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి పోటీ చేస్తున్నారని మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ లక్ష్మారెడ్డి అన్నారు.
మృదు స్వభావి అందరినీ కలుపుకుపోయే వ్యక్తిత్వం గల రంజిత్ రెడ్డి 5 సంవత్సరాలుగా అభివృద్ధిపై కృషి చేస్తున్నారని తెలిపారు. వ్యాపారవేత్త అయిన ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో 5 సంవత్సరాలు చేవెళ్ల ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి రంజిత్ రెడ్డి అని కొనియాడారు. ఈ రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నాదర్గుల్ గ్రామంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ పర్యటించారు. అనంతరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫర్నిచర్ షాపును అందెల శ్రీరాములు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సునీత శ్రీకాంత్ గౌడ్, అదేవిధంగా బడంగ్పేట్ కార్పొరేటర్ బీజేవైఎం నాయకులతో సహా దుకాణ యజమానులు పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నాదర్గుల్ గ్రామంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ పర్యటించారు. అనంతరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫర్నిచర్ షాపును అందెల శ్రీరాములు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సునీత శ్రీకాంత్ గౌడ్, అదేవిధంగా బడంగ్పేట్ కార్పొరేటర్ బీజేవైఎం నాయకులతో సహా దుకాణ యజమానులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అల్మస్గూడలో యుఐఏసిసి ఆధ్వర్యంలో బహుమతి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన వారికి మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి బహుమతులు అందజేశారు. యువత అన్ని విధాలుగా ముందుకు సాగాలని పారిజాత నరసింహారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాయపల్లి గోవర్ధన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, నాగేందర్ గౌడ్, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నా పట్టించుకునే నాదుడే లేదంటూ మిద్దెల ప్రేమ్ గౌడ్ ఆరోపించారు. డిప్యూటీ మేయర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్యాలయానికి నూతనంగా భవన నిర్మాణానికి జిల్లా కలెక్టర్ 2 ఎకరాల 7 గుంటల ప్రభుత్వం మంజూరు చేశారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే జగదీశ్వర్ గౌడ్ కుటుంబ సభ్యులకు ఉన్న 4 ఎకరాల 39 గుంటల భూమి ఉండేదని మొత్తం అమ్ముకున్నారని, ఇప్పుడు సర్వే నెంబర్ 181లో కార్పొరేషన్ నూతన భవనానికి జిల్లా కలెక్టర్ ప్రభుత్వం మంజూరు చేశారని మండిపడ్డారు. అయితే కలెక్టర్ మంజూరు చేస్తున్న విస్తరణలో కార్పొరేషన్ కార్యాలయం నిర్మించకుండా జగదీశ్వర్ గౌడ్ అనుమతులను లెక్క చేయకుండా అక్రమ వెంచర్ వేసిన దానికోసం ప్రభుత్వ స్థలంలో నుంచి రోడ్డు వదలడం ఎంతవరకు న్యాయమని ఆయన అన్నారు. ఒక్క కార్పొరేటరు ఉన్నటువంటి కార్పొరేటర్లు ఇప్పుడు ఆ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పెద్ద గైడెన్స్ ఈయననే. ఈ గైడెన్స్ ఇచ్చి ఏం చేసిండో అందరికీ తెలుసు. ఆయన ఏం చేసినా సరే మేము దానికి సిద్ధంగానే ఉన్నాము. ఆయన ఏ పరువు నష్ట దావా వేసినా ఒక్కటి కాదు 100 ఏమంటున్నాం. ప్రభుత్వ స్థలాలు కాపాడితే పరువు నష్ట దావా వేస్తారా? ఇది ఒకటే మా క్వశ్చన్ ఒకటే. పరువు నష్ట దావా అంటే ప్రభుత్వ స్థలం కాపాడడానికే ప్రశ్నిస్తే పరువు నష్ట దావా వేస్తారా? చివరికి మీ డిమాండ్ ఏంటి? ప్రభుత్వ స్థలాలు 7 ఉన్నా అదే కాదు 7 ఉన్నా సరే 16 మంది కార్పొరేటర్లు మేము ప్రతి ఒక్క ప్రభుత్వ స్థలాన్ని కాపాడి, ఆ కాపాడినటువంటి స్థలాన్ని ఉత్తగానే కాపాడడం కాదు, ప్రయోజనం కార్పొరేషన్కు ప్రయోజనం. అక్కడ ఒక కాలేజ్ కట్టుకోవడానికి అంటే స్థలాన్ని బట్టి ఒక కాలేజ్ కట్టుకోవడానికా, స్కూల్ కట్టుకోవడానికా, ఏదైనా హాస్పిటలా, ఏదైనా క్లినికా, బస్తీ దవాఖానాలా, ఏదో దాన్ని కూర్చొని ప్లాన్ చేసుకుంటే ఈ 4 ఏళ్ళ వ్యవధి మొత్తం కూడా పిచ్చి పరిపాలన, తుక్లక్ పరిపాలన లెక్క చేసిండు. ఇప్పుడు డిప్యూటీ మేయర్ గారు కార్పొరేటర్లు అందరు కలిసి 100 సార్లు అడ్వైజ్లు ఇస్తే కూడా ఒక్కసారి అడ్వైజ్ తీసుకోకపోవడం అనేది ఇక మాకైతే అర్థం కాలేదు. మేము అది కూడా విసికి ఉందే మేము ఈ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఇంకోటి గోవా కోసం మాట్లాడిండు ఆయన. మేము గోవా వెళ్ళినామని అన్నాడు. సరే ఇక ఫ్రెండ్ సర్కిల్లో గోవా వెళ్ళినాము. ఇప్పుడు ఈడ కార్పొరేటర్లు అందరూ కూడా అందుబాటులో ఉన్నారు. మల్కాజ్గిరి క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారం కావాలంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గెలవాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి అన్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని సఫిల్గూడ మినీ ట్యాంక్ బండ్ వద్ద వాకర్స్ను మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి, అదేవిధంగా బీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కలిశారు. వాకర్స్ తో కలిసి వాకింగ్ చేస్తూ లోఫింగ్ క్లబ్ సభ్యులతో స్థానికులతో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు. పార్లమెంట్లో మన సమస్యలపై ప్రశ్నించడానికి, పరిష్కరించుకోవడానికి వీలుంటుందని అన్నారు. మల్కాజ్గిరిలో సఫిల్గూడ లేక్ లో ఉన్న సమస్యలకు త్వరలోనే పరిష్కారం చూపుతామన్నారు. మల్కాజ్గిరి రైల్వే చక్రబంధంలో ఉందని, రైల్వే సమస్యలు పరిష్కారం కావాలంటే బీఆర్ఎస్ గెలవాలన్నారు. నగర జీవితంలో మానసిక ఒత్తిడి కారణంగా సతమతం అంటూ
ఉంటామని, ఇలాంటి సమయంలో ప్రతి వ్యక్తికి వ్యాయామం అవసరమని, దానితో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు రాగిడి లక్ష్మారెడ్డి. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా లాఫింగ్ క్లబ్ సభ్యులతో కాసేపు ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డిలు ఆడుతూ పాడుతూ వ్యాయామం చేశారు. మిమ్మల్ని అందరిని చూస్తుంటే అంత దూరం మేము వస్తున్నప్పుడు బాయిసాబ్ అందరిని నోపించుకుంటూ చారి గారు అందరినీ నోపిస్తుంటే ఎందుకు ఇక్కడికి మేము కూడా రోజు రావద్దనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అంటే మనం రోజులో 24 గంటలలో మరి ఎన్నో స్ట్రెస్లతోటి ఉంటాము 24 గంటలలో. దానిలో రోజు 1 గంట 23 గంటలు మన బాడీ మనం చూసుకుంటాం. 1 గంట మాత్రం రోజులో మనం మన బాడీని చూసుకుంటే దినదిన కార్యక్రమం గడుపుతుంటాం. దాంట్లో ఈ విధంగా ఒక అర్ధగంట సేపు గంట సేపు ఆహ్లాదంగా గడపడం చాలా గొప్ప విషయం. నన్ను నిజంగా ఆశీర్వదించి గెలిపించినందుకు కూడా చాలా సంతోషం, ధన్యవాదాలు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ త్వరలోనే ఈ యొక్క గుర్రపు డెక్క సమస్య, మనకి ఇంకా ఈ పార్క్లో ఉన్న సమస్యలను కూడా త్వరలోనే తీరుస్తామని చెప్తున్నాము. ఎస్టీపీ కంప్లీషన్ గాడికి అతి త్వరలోనే ఎస్టీపీ మనకు అందుబాటులోకి వస్తుంది. మురుగునీరు ఒక్కసారి ఇందులోకి రాకుండా ఉన్నప్పుడు, ఓన్లీ వర్షం నీళ్ళు వచ్చినప్పుడు గుర్రపు డెక్కను కూడా పూర్తిగా అశాంతంగా తీయడానికి అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే ఎన్నిసార్లు ఆఫీసర్లకు చెప్పినా కానీ వాళ్ళు సగం తీసే లోపల ఇంకో దిక్కించి ఈ డెక్క పెరుక్కుంటూ వస్తుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలని. ఇంకా కొన్ని జిమ్ ఎక్విప్మెంట్ ఈ ట్రాక్లో కొంచెం అంటే స్మూత్ గా ఉండే ఎత్తొంపులు లేకుండా. నేతలు పార్టీ మారడంపై పోచారం శ్రీనివాసరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పదవులు వ్యాపారాల కోసం వచ్చేవారే పార్టీ మారుతున్నారని విమర్శలు గుప్పించారు. మోసకారుల జాబితా రాస్తే తొలి పేరు బీబీ పాటిల్దే అన్నారు పోచారం శ్రీనివాసరెడ్డి. తొలి నుంచి గులాబీ జెండా మోసిన నాయకులే పార్టీలో ఉన్నారని వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల తర్వాత బండ్లు ఓడలు బండ్లవుతాయన్నారు మాజీ స్పీకర్. పలువురు ముఖ్య నేతలు పార్టీని వీడి ఇతర పార్టీలలో చేరడంపై మాజీ స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తీవ్రంగా స్పందించారు. కొంతమంది వెళ్లడంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి చెత్త అంతా పోయిందని వ్యాఖ్యానించారు. గట్టివాళ్లు మాత్రమే పార్టీలో మిగిలారన్నారు. పదవులు వ్యాపారాల కోసం వచ్చిన వారే పార్టీ మారుతున్నారని విమర్శించారు. మోసకార్ల జాబితా రాస్తే తొలి పేరు బీబీ పాటిల్దే అన్నారు. తొలి నుంచి గులాబీ జెండా మోసిన నాయకులే పార్టీలో ఉన్నారన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత బండ్లు ఓడలు బండ్లవుతాయన్నారు. ఎవరు పార్టీని వీడినా వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నాయని, బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన 100 పథకాల గురించి చెబుతామని, కానీ బీజేపీ అమలు చేసిన ఒక్క పథకం గురించి చెప్పగలరా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దెనెక్కిన నాటి నుంచి ₹1 కూడా విడుదల చేయడం లేదని ఆరోపించారు. ఓయూలో ఆర్ట్స్ కాలేజీ వద్ద టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ వద్ద తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్థానికంగా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు టీడీపీ నేతలు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. సామాజిక న్యాయానికి పునాదులు వేసి సామాజిక స్ఫూర్తితో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు చేసిన నేత ఎన్టీఆర్ అని కొనియాడారు. సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాకలో టీడీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ తార్నాక డివిజన్ అధ్యక్షుడు గన్నికోట విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసి పండ్లు పంపిణీ చేశారు. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఆవిర్భవించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ టీడీపీ నాయకులు అన్నారు. తెలుగువాడి జెండాగా పేదవాడికి అండగా ఎగిరిన ఆత్మగౌరవ పతాకం తెలుగుదేశం జెండా అని అన్నారు. కార్యక్రమంలో జీఎం రమేష్, గరిగే ప్రవీణ్ కుమార్, నాలుబందు శ్రీనివాస్, కాతా విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వై వెంకట్ గాంధీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని హస్తినాపురం డివిజన్ నందనవనం కాలనీ దగ్గర డివిజన్ అధ్యక్షుడు గిరి యాదవ్ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హస్తినాపురం డివిజన్ అధ్యక్షుడు గిరి యాదవ్ టీడీపీ జెండా ఎగురవేసి ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. పేదలకు పండ్లు, మిఠాయిలు, కేకులు పంచారు. ఈ కార్యక్రమంలో సురేష్ నాయుడు, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కల ప్రసాద్ బాబాయ్, శరత్ సంజీవారెడ్డి, చంపాపేట డివిజన్ అధ్యక్షుడు రవి, ఆరి కృష్ణయ్య, కృష్ణారెడ్డి, బ్రహ్మరంభ, బెల్లం శ్రీనివాస్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్టీఆర్ అని టీడీపీ నేతలు అన్నారు.
బాగంబర్పేటలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ స్థాపించిన చంద్రబాబు నడిపిస్తున్న టీడీపీ 42 వసంతాల ఆవిర్భావ దినోత్సవాన్ని బాగంబర్పేటలో ఘనంగా నిర్వహించారు. భరత్ నగర్ కమ్యూనిటీ హాల్ డివిజన్ అధ్యక్షుడు ఈబీ ప్రకాష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు సత్యనారాయణ ఎడెల్లి, తెలుగుదేశం రాష్ట్ర ప్రచార కార్యదర్శి దశరథ్, తెలుగు యువత కిరణ్ కుమార్, టీఎన్టీయూసీ అధ్యక్షుడు అశోక్ కుమార్ గౌడ్, శ్రీహరి కార్యకర్తలు పాల్గొన్నారు. సిరిసిల్ల నేత కార్మికుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని, విద్యుత్ సబ్సిడీలను కొనసాగించాలని బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం వలన గత 4 నెలలుగా యజమానులు, నేత కార్మికులు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వం బతుకమ్మ చీరలు ప్రవేశపెట్టి ఖచ్చితంగా బతుకమ్మ చీరలను నేయాలంటూ ఆసాములను యాజమాన్లపై ఒత్తిడి చేసి పాత వ్యాపారాలను బంద్ చేయించిందని బండి సంజయ్ సీఎం రేవంత్ కు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ఆ తర్వాత మాస్టర్ వీవర్స్ పేరుతో పెద్ద యాజమాన్లకు బతుకమ్మ చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చి చిన్న యాజమాన్లను ఆసాముల కూలీలుగా మార్చిందన్నారు. బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేసిన యాజమాన్లకు సైతం ప్రభుత్వం నుండి సక్రమంగా పేమెంట్లు రాకపోవడంతో దాదాపు 270 కోట్ల మేరకు బకాయిలు పేరుకుపోయాయన్నారు. దీంతో వ్యాపారాలు చేయడానికి డబ్బులు లేక, కొత్త ఆర్డర్లు లేక యాజమాన్లు వస్త్ర పరిశ్రమను బంద్ పెట్టారని తెలిపారు. ఫలితంగా పరిశ్రమతో పాటు అనుబంధంగా ఉన్న వార్పిన్, సైజింగ్, డయింగ్ రంగాలపై ఆధారపడి బతుకుతున్న వేలాది కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయని, గత 27 రోజులుగా ఆసాంలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారని తెలిపారు. వారి డిమాండ్లు న్యాయమైనవే, వెంటనే మీరు స్పందించి సమ్మె విరమింప చేయడంతో పాటు ప్రభుత్వ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. నిజామాబాద్ మాజీ మేయర్ ఆకుల సుజాతతో పాటు మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అధికార పార్టీ కాంగ్రెస్ లోకి ఇతర పార్టీల నుంచి భారీగా చేరుతున్నారు నేతలు. నిజామాబాద్ మాజీ మేయర్ ఆకుల సుజాత, మాజీ కౌన్సిలర్లు, నాయకులు కాంగ్రెస్ లో చేరారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. రాయదుర్గంలోని వెర్మాక్స్ కంపెనీ వద్ద ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. గత 3 నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదంటూ ధర్నా చేపట్టారు. రాయదుర్గంలోని వెర్షాక్స్ కంపెనీ వద్ద ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. గత 3 నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 6 నెలల నుంచి పీఎఫ్ సైతం వేయడం లేదంటున్నారు ఉద్యోగులు. ఇంటి అద్దెలు చెల్లించలేక, కుటుంబాన్ని పోషించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. తక్షణమే జీతాలు చెల్లించాలంటూ ఆందోళన చేపట్టారు ఉద్యోగులు. స్వయం ఉపాధి వైపు యువత అడుగు వేయాలన్నారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. ఆదిపట్లలో అద్భుత కిచెన్ హోటల్ సముదాయం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆదిపట్ల ఏరియాలోని టీసీఎస్ బ్రాంచ్ లో అద్భుత కిచెన్ హోటల్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, జెడ్పీటీసీ భూపతి గల్లా మహిపాల్ పాల్గొన్నారు. అద్భుత హోటల్ గ్రాండ్ ఓపెనింగ్ లో భాగంగా రిబ్బన్ కటింగ్ చేసి హోటల్ యాజమాని అయిన మహేష్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అద్భుత హోటల్ టీసీఎస్ బ్రాంచ్ తో పాటు అనేక బ్రాంచులు విస్తరించాలని కోరుకుంటూ విషెస్ తెలియజేశారు. అలాగే టీసీఎస్ ఉద్యోగులకు, ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటూ నాణ్యమైన ఫుడ్ అందించి వారి మన్నలను పొందాలని అద్భుత హోటల్ యాజమాని మహేష్ కు సూచనలు అందించారు. రెస్టారెంట్ ఇట్ ఆదిపట్ల టీసీఎస్ ఆపోజిట్. సో ఈ రెస్టారెంట్ గురించి స్పెషల్గా చెప్పాలంటే మా బ్రదర్ మహేష్ గౌడ్ గారు ఓపెన్ చేశారు. హార్ట్లీ వెల్కమ్, కంగ్రాచులేషన్ టు మహేష్. సో అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి వచ్చి రెస్టారెంట్ ఓపెన్ చేసి ఇంతమందికి ఉపాధి కల్పిస్తూ మా అందరికి కూడా ఒక ఆదర్శంగా నిలిచాడు. సో ఇలాంటి రెస్టారెంట్స్ ఇంకెన్నో ఓపెన్ చేసి తను మంచి సక్సెస్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అద్భుత కిచెన్ ఈ స్పెషాలిటీ ఏంటి అంటే తక్కువ కాస్ట్లో ఇక్కడ ఉన్న రెస్టారెంట్స్కి కాంపిటీషన్ ఇస్తూ, తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఇస్తూ ప్రతి ఒక్కరిని కూడా అట్రాక్ట్ చేయాలని ఆ కాన్సెప్ట్తో వచ్చినాము. స్పెషల్లీ దీని షెఫ్స్ కూడా ఎవరైతే ఉన్నారో లోకల్ షెఫ్స్ కాదు, వీళ్ళంతా కూడా మంచి మంచి 5 స్టార్ హోటల్, 3 స్టార్ హోటల్స్, స్పెషల్లీ మా కొలీగ్ అవినాష్ ఎవరైతే ఉన్నారో అతని త్రూ రావడం జరిగింది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవినాష్ ఆల్సో ఫర్ సపోర్టింగ్ అస్. సో ఇలాగే ఈ రెస్టారెంట్ మంచిగా కొనసాగాలని, మీ అందరి విజిట్స్ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పంజాగుట్ట ప్రధాన రహదారికి పక్కనే ఉన్న మహేశ్వరి ఛాంబర్స్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీ వెంకటేశ్వర రియల్ ఎస్టేట్ అండ్ బిల్డర్స్ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్తో స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం చోటు చేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పెట్రోల్ బంక్ సిబ్బందిని ఎయిర్ గన్తో బెదిరించిన 2 నిందితులను హైదరాబాద్ పాత బస్తీ మీర్ చౌక్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి ఒక ఎయిర్ గన్, పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 27వ తేదీ హైదరాబాద్ పాత బస్తీ మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధి
ఏతేబార్ చౌక్ ప్రాంతంలోని పెట్రోల్ బంక్ సిబ్బందిని ఎయిర్ గన్తో ఇద్దరు నిందితులు బెదిరించి పారిపోయారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన నిందితులు లైన్లో కాకుండా ముందుకు వచ్చి తమ వాహనంలో పెట్రోల్ పోయమని దౌర్జన్యం చేయడంతో నిందితులు బంక్ సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో నిందితులు తమ వద్ద ఉన్న ఎయిర్ గన్తో పెట్రోల్ బంక్ సిబ్బందిని బెదిరించి పారిపోయారు. ఫిర్యాదు అందుకున్న మేడ్చౌక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి నేరానికి పాల్పడ్డ నిందితులను అరెస్ట్ చేశామని మేడ్చౌక్ ఏసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. విజయ్ కుమార్ అని చెప్పి కంప్లైంట్ ఇచ్చాడు. అది పెట్రోల్ బంక్ ఉంది మన ఎవాద్ దగ్గర ఎత్వార్ చౌక్ దగ్గర. వాళ్ళ వాన్ రత్నం వీళ్ళు పెట్రోల్ బంక్లోకి ఇద్దరు వ్యక్తులు, ఒకటి బక్షియాలి ఎలియాస్ జాహిద్ ఎలియాస్ గోల్డీ, ఈడు మహమ్మద్ అర్షద్, వీళ్ళందరూ కూడా బైక్ మీద వచ్చి దౌర్జన్యంగా లైన్ ఉన్నా కానీ ఏమి లేకుండా వచ్చి పెట్రోల్ పోయమని చెప్పి దౌర్జన్యం చేశారు. లైన్లో రమ్మని చెప్తే అక్కడ లైన్కి ఉన్న క్యూ రాడ్ ఉంటుంది కదా, ఆ లైన్కి ఉన్న రాడ్ తీసి పట్టబోతే అక్కడ వాళ్ళంతా ఆపితే పెట్రోల్ పోతారా పోయారని చెప్పి వీటి దగ్గర ఉన్న ఎయిర్ పిస్టల్, ఈ పిస్టల్ తీసి గోరి మాల్దంగా అని చెప్పి వాళ్ళు బెదిరించాడు. దాంతో వాళ్ళంతా భయపడిపోయి ఎక్కడికి అక్కడికి వెళ్ళిపోయారు. తర్వాత కంప్లైంట్ అవుతుందో కేసు రిజిస్టర్ చేశాం. ఈరోజు వెళ్ళి మామూలు పట్టుకుని రిమాండ్ చేస్తూ ఉన్నారు. దీంట్లో ఈ బక్షి అలీ నత్న మీద ఇంతకుముందు కూడా నేర చరిత్ర ఉంది. ఇంతకుముందు ఒక కత్తి పట్టుకుని ఆర్టీసీ డ్రైవర్ని బెదిరించిన కేసులో పెట్టి కేసులో ఒక 20 days వరకు జైలుకి వెళ్ళి దాటం జరిగింది. అలాగే 2020లో ఇదే మీర్చౌక్ కేసు నుంచి ఒక బైక్ థెఫ్ట్ కేసులో ఇతను కూడా ఒక నేరస్తుగా ఉన్నాడు. ఆ కేసు అయితే ఇప్పుడు కోర్టు నడుస్తూ ఉంది. ఇప్పుడు ఇవే కాకుండా ఇతని మీద మీర్చౌక్ పోలీస్ స్టేషన్లోనే ఒక 12 పెట్టి కేసులు, అంటే వివిధ రకాలైన కేసులు, మోటార్ సైకిల్ మీద కానీ ఇంకోటి కానీ పెట్టి కేసులు బుక్ చేయడం ఉంది.